సత్యవాక్య కహ, ఎల్లప్పుడూ సత్యాన్నే పలికేవాడు ఎవరు అని 5వ ప్రశ్న. సత్యం అంటే మార్పు చెందనిది. ఉన్నది మార్చినట్లయితే అదే అసత్యం లేక అబద్ధం అవుతుంది కదా. వేదం కూడా మనుష్యులకు పుణ్యం బాగా పెంచుకోండి అంటూ కొన్ని ఉపాయాలను సూచించింది. సామర్థ్యం ఉన్నవారు ప్రయత్నించవచ్చు. కానీ కొన్ని పనులు ఖచ్చితంగా అందరూ చేసి తీరవలసిందే అని ఆదేశిస్తోంది కూడా. వాటిల్లో మొదటిది సత్యం వద, నిజమే చెప్పు అని. వేదం ఆదేశిస్తోంది అంటే ఆ పనిని ఖచ్చితంగా అందరూ చేసి తీరవలసిందే. చేసినట్లయితే గొప్ప పుణ్యం లభిస్తుంది. ఒకవేళ చేయకపోయినట్లయితే, తద్విరుద్ధమైన పని చేసినట్లయితే ఖచ్చితంగా పాపం సంక్రమించి తీరుతుంది. కాబట్టి మానవుడు నిరంతరం సత్యాన్నే పలికే అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే దోషాలలో వాగ్దోషం ప్రబలమైన దోషంగా చెప్తారు. వాగ్దోషం అంటే కేవలం అసత్యం చెప్పటం మాత్రమే కాదు, సరిగ్గా చెప్పకపోవటం, అతిగా చెప్పటం, తక్కువ చేసి చెప్పడం లాంటివి. ఇవన్నీ పాపహేతువులు. పాపం ఉన్నట్లయితే నిర్మలమైన మనస్సు మనకి లభించదు కదా. కనుక మనం సత్యదూరమైన మాటలు పలకరాదు. లోకంలో కొంతమంది పరిస్థితులను చక్కబెట్టడం అంటూ, లేక లోకం తీరు ఇదే అంటూ మేము లౌక్యంగా వ్యవహరిస్తూ ఉన్నాము అని అంటూ ఉంటారు. ఇదే పని పక్కవాడు చేసినట్లయితే వాడు మోసకారి, అబద్ధాల కోరు అని కూడా అంటూ ఉంటారు. ఇది ప్రశస్తమైన వ్యవహారం కాదు. వాస్తవానికి ఏదైతే వాస్తవంగా ఉంటుందో అదే చివరి దాకా నిలుస్తుంది, అదే గెలుస్తుంది. ముండకోపనిషత్తులో సత్యమేవ జయతే అనే ఒక వాక్యం ఉంది. మన భారతీయ ప్రశాసనిక వాక్యం కూడా ఇదే. ఎటువంటి పరిస్థితులు తారసిల్లినప్పటికీ కూడా సత్యం తప్ప మరొక మాట మాట్లాడని ధీరుడు ఎవరు అని ప్రశ్నిస్తూ ఉన్నారు.